నీవనుకున్న వ్యక్తితో వివాహము జరగలేదని బాధ నీలో ఉందా? అయితే ఈ మాటలు గమనించండి. దావీదు వాస్తవానికి సౌలు యొక్క పెద్ద కుమార్తె అయిన మేరబును పెండ్లి చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనం అక్కడి నుండి గమనిస్తే మనకు అర్థమవుతుంది. కానీ దావీదు సౌలు యొక్క చిన్న కుమార్తె అయిన మీకాలును పెళ్లి చేసుకున్నాడు. కారణం ఏమిటి? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మీకాలు దావీదుని తప్పించింది. కానీ ఒకవేళ అదే స్థానంలో మేరబు ఉంటే తప్పించుకొనలేక చనిపోయేవాడేమో. అంత మాత్రమే కాదు, కానీ 1 సమూయేలు 18వ అధ్యాయము 28, 29 వచనాలు గమనిస్తే, ఏ మీకాలైతే దావీదుకి ఉరిగా ఉంటుంది అని అనుకున్నాడో అదే మీకాలు ఇప్పుడు దావీదుని ప్రేమించటం మనం గమనిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తితోనైతే వివాహము జరగలేదే అని బాధపడుతున్నావో, ఒకవేళ ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా వస్తే నీ జీవితం అంతగా ఆనందంగా ఉండేది కాదేమో. కానీ వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనినట్లుగా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పినట్లుగా, దేవాతి దేవుని చేత నిర్ణయించబడిన వివాహమే నీకు ఆశీర్వాదం. కనుక నీవు ఇష్టపడిన వ్యక్తి కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన వ్యక్తినే నాకు భాగస్వామిగా ఇవ్వండి ప్రభువా అని నీవు ప్రార్థించి సిద్ధపడితే, దేవుడు నీ జీవితానికి దీవెనకరంగా, నీ ఆత్మీయ స్థితికి ఆశీర్వాదకరంగా ఒక మంచి భాగస్వామిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరియమ్మ గారు తన భర్తకి విలువకరంగా ఉంది. అలాగే తన భర్త అయిన యోసేపు అనబడుతున్న నీతిమంతుడు కూడా మరియమ్మ గారికి విలువకరంగా ఉన్నాడు. లూదియా తను రక్షణ పొందటమే కాదు, తన కుటుంబాన్ని రక్షించుకొనగలిగింది. ఒకవేళ ఆ ఇంటి యజమాని లూదియాను కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుని ఉంటే తన కుటుంబము రక్షణ లేకుండా అలాగే విడిచిపెట్టబడి ఉండేది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు జతపరిచిన వారి ద్వారా మేలు ఉంది.